ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు 5,371 కోట్లకు తగ్గిన బీఎస్ఎన్ఎల్ నష్టాలు ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఫలితం చూసినట్లయితే ఇక్కడ ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు 5,371 కోట్లకు తగ్గిన బీఎస్ఎన్ఎల్ నష్టాలు ఈ యొక్క టాపిక్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే మనకు ఒక బీఎస్ఎన్ఎల్ సంబంధించిన ఈ యొక్క కంపెనీలో మనకైతే జరుగుతున్న మార్పులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని టెలికాం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, అదే మన బీఎస్ఎన్ఎల్ అండి, నష్టాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 5,370 కోట్లకైతే మనకి తగ్గాయని బుధవారం లోక్సభలో మనకైతే కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిఖితపూర్వక సమాధానంతో తెలపడం జరిగిందండి. గత ఆర్థిక సంవత్సరంలో నష్టం 8,161 కోట్లకు మనకైతే నమోదైందండి. వడ్డీ, పన్ను, తరుగుదల, అదేవిధంగా రుణ విమోచనల ముందు ఏబిటా ఆదాయాలు చూసినట్లయితే FY 2024లో చూసినట్లయితే 2,124 కోట్లకు పెరగగా ఇది ఏడాది క్రితం కంటే 38.8% మనకైతే ఎక్కువ అని పార్లమెంట్లో మంత్రి పేర్కొన్నారండి. ప్రభుత్వం తీసుకున్న ప్యాకేజీలు చర్యల ఫలితంగా ఇక్కడ 2020 నుంచి 2021 ఆర్థిక సంవత్సరం నుండి బీఎస్ఎన్ఎల్ MTNL నిర్వహణ లాభాలు మనకైతే ఆర్జించడం ప్రారంభించాయండి. ఇక్కడ చూసినట్లయితే ఆత్మనిర్భర్ భారత్ చొరవను అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ దేశీయ 4G సాంకేతికతను విస్తరణ కోసం 1,00,000 4G సైట్ల కోసం కొనుగోలు ఆర్డర్ పెట్టామండి. ఈ పరికరాలు 5Gకి కూడా అప్డేట్ చేయే విధంగా మనకైతే ఉంటాయని చెప్పడం జరిగింది మంత్రి గారు. ఇక్కడ చూసినట్లయితే బీఎస్ఎన్ఎల్లో చొరవలు, డేటా ఉల్లంఘనపై మాట్లాడిన మంత్రి దీనిపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. బీఎస్ఎన్ఎల్ MTNL పునరుద్ధరణకైతే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీనికోసం 2019లో దాదాపు 69,000 కోట్లు, 22వ సంవత్సరంలో దాదాపు 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని అందించాము. 2023లో మొత్తం 89,000 కోట్లతో ఇక్కడ బీఎస్ఎన్ఎల్ 4G 5G స్పెక్ట్రల్ని కేటాయింపును ఆమోదించిన విషయం మనకైతే ప్రముఖంగా ప్రస్తావించారండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.